లైక్ ప్రాపర్ నా ఆపోజిట్ లో ఉన్నది కూడా గోదావరియన్. మేము మామూలు కూర్చున్నాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం అంటే నా అసలైన స్లాంగ్ వచ్చేస్తుంది బయటికి. మీరు అలాగే అంటున్నారు, నాకు ఎవరైనా ఫోన్ చేశారంటే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అదే మనం మాట్లాడుతున్న వ్యక్తి అటు సైడ్ పర్సన్ అంటే ఆటోమేటిక్ గా స్లాంగ్ వచ్చేస్తుంది. నాకు బెస్ట్ ఇన్సిడెన్స్ ఏంటంటే ఒకసారి మా ఫ్రెండ్ అక్కడ ఉండి ఫోన్ చేశాడు. ఇక్కడ పర్సన్ తను ఇక్కడ పర్సన్ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏదో ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే అక్కడ పర్సన్ తో టెంపుల్ కి లోపలికి వెళ్ళడానికి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నేనేం చేశానంటే వీడు చెప్పమన్నాడు, ఒకసారి నువ్వు చెప్పురా ఇట్లా అది ఇది అని చెప్పనేటప్పటికి నేను ఫోన్ తీసుకున్నా. అక్కడ పర్సన్ ఏంటంటే ప్యూర్ గోదావరి వాళ్ళు. అయితేటప్పటికి నేను ఫోన్లో పడుకుని అనే ఇంకా రాలేదనే వచ్చారు మా వాళ్ళు వచ్చారు చూడండి ఒకసారి అని చెప్పి నేను మాడుతుంటే ఆడంటాడు, అరే ఇప్పుడు నేను కూడా అలాగే మాట్లాడాలి ఇప్పుడు ఆయనతో లేదంటే అప్పుడు అంటాడు ఇప్పుడు నన్ను అని చెప్పాడు. అవునవునవును అన్న ఇక్కడే ఉన్నా మన గోపురం దగ్గర ఉన్నా అన్న, తూర్పు గోపురం దగ్గర చూడండి ఒకసారి అని చెప్పి అన్న అంటుంటే అరే నేను కూడా అలాగే చెప్పాలి ఇప్పుడు తూర్పు గోపురం దగ్గర అంటాడు. అయ్యో అలాగే అసలు అండ్ వేరే ప్లేసెస్ కి వెళ్ళి మనం నార్మల్ మన స్లాంగ్ మాట్లాడితే వాళ్ళు గుర్తుపడతారు, మీది గోదావరి అండి, మీది కాకినాడ. నాదైతే మెయిన్ ఎక్కువ గుర్తుపట్టేస్తారు, మీరు కాకినాడ అండి అనేస్తారు వెంటనే. అవును, సూపర్ అండి సూపర్. రైట్, ఇప్పుడు ఈ సినిమా గురించి వచ్చేటప్పటికి సాంగ్స్ అనేది చాలా అంటే చాలా హిట్ అయినాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన జాతీయ సాంగ్ గానీ అయ్యో ఏమిరా జీవితం అయితే ఇంకా అసలు వైరల్ అయిపోయింది. అవును అవుతుంది. అండ్ టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ బకాసుర రెస్టారెంట్ కాబట్టి ఫుడ్ గురించి మాట్లాడుకుంటే, పైగా గోదావరి కాబట్టి మీరు మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు ప్రాపర్ నాన్ వెజిటేరియన్ కానీ నేను వెజ్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటా. పప్పు ఆవకాయ అంటే ఏమోండి నాకు అలాగా చాలా ఇష్టం వెజ్ అంటే. మీరు కాకినాడ సీ ఫుడ్ బోల్ ఉంటాయి కానీ నాకు ఎందుకో నాకు వెజ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. అంటే చాలా ఇష్టంగా తృప్తిగా తినేది వెజ్, తర్వాత నాన్ వెజ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వెజ్. ఓకే, బిర్యానీ తింటారా? బిర్యానీ అంటే ఇక్కడ బిర్యానీ మెయిన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ అలవాటైంది. అటు సైడ్ ఉన్నప్పుడు నేను ఎక్కువ వెజ్, మీరు చెప్పినట్టు ఎక్కువ ఫిష్. మా మమ్మీకి మెయిన్ ఫిష్ ఫేవరెట్ అని చెప్పి ప్రతి సండే ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, ఫిష్ చిగురు ఇవే ఉండేవి మా ఇంట్లో. సో ఫిష్ ఎక్కువ అలవాటు చిన్నప్పటి నుంచి. బిర్యానీస్ అయితే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ దమ్ బిర్యానీస్ అవే అలవాటైంది. అక్కడ ఉన్నప్పుడు అయితే ప్రాపర్ ప్రాన్స్, ఫిష్. ఓకే, ఇప్పుడు మన ఇంట్లో అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు గోదావరి కాబట్టి మన సైడ్ మన ఫ్యామిలీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు. అంటే ప్రతి ఫ్యామిలీలో ఉంటారు. వాళ్ళు ఎలా అంటే ప్యూర్ అటు స్లాంగ్ తో ఉన్న వాళ్ళు, కొంచెం ఓల్డ్ అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మన గురించి తెలిసినప్పటికీ వాళ్ళు బాగా యాంగ్జైటీ ఫీల్ అయ్యి మంచి అసలు మంచి ఉత్సాహంగా మాట్లాడతారు. అలా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ గా చేస్తారని చెప్పిన విషయం తెలిసిన తర్వాత మీ కన్వర్జేషన్ ఎలా ఉన్నది? అంటే మీకు మంచి మావయ్య అంటే నన్ను చిన్నప్పటి నుంచి మా మావయ్య నా పేరు రమ్యప్రియ, నిక్ నేమ్ దీపు, కానీ మా మావయ్య మా అమ్మమ్మ పెట్టిన పేరు ఏంటంటే కాంతమ్మ. అంటే సూర్యకాంతంలో ఆ కాంతం ఉంటది కదా, సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నన్ను అలా పిలవడం అలవాటు. కాంతం, కాంతమ్మ అవి నా నిక్ నేమ్స్ అనమాట. సో మా మావయ్య ఫస్ట్ ఇలా మూవీస్ లోకి వచ్చానని తెలియగానే కాల్ చేసి, అదే కాంతం మొత్తానికి గెలిచేసావు నువ్వు, ఇదే స్లాంగ్ అనమాట. కాంతం మొత్తానికి కొట్టేసావు ఛాన్స్. మన సినిమాలో, మన ఫ్యామిలీలో, మన కుటుంబంలో సినిమా వాళ్ళు అంటే నువ్వు ఒకదానివే ఉన్నావు, కాంతం మొత్తానికి గెలిచేసావు. ఈ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ అనమాట. థ్యాంక్స్ మావయ్య అని నేను. మదర్ ఎట్లా అన్నారు? అమ్మ ఎక్కువ దీపు అనే అంటది. అమ్మ అయితే మీరు ఇట్లా అవకాశం వచ్చిందని చెప్పి. అవునవును, అమ్మ అందరికన్నా చాలా ఎక్కువ హ్యాపీ. ఎందుకంటే మా మమ్మీ కూడా నాలా మూవీ లవర్ అనమాట. చాలా బాగా చూస్తుంది. ఇంకా ఓటీటీలో మెయిన్ ఏదన్నా వచ్చినప్పుడు నేనన్నా అప్పుడప్పుడు చూస్తాను. మా మమ్మీ రోజంతా మూవీస్ చూస్తూనే కూర్చుంటది. నేను ఎప్పుడన్నా బోర్ కొట్టి అమ్మ ఓటీటీలో ఈ సినిమా వచ్చిందంటే చూసావు అంటే, ఇదా నేను ఎప్పుడో చూసాను, యావరేజ్ గా ఉంది కదా, నువ్వెప్పుడు చూసావు చెప్పేసి మమ్మీ అంటే అంత మూవీ పిచ్చి. సో మా మమ్మీకి నేను ఎక్కువ మూవీస్ లోకి వెళ్ళడం, ఛాన్సెస్ రావడం అని అందరికన్నా ఎక్కువ మమ్మీ హ్యాపీ. ఇప్పటికీ ఇంకా ఏదన్నా ఆడిషన్ కి పిలిచినప్పుడు మమ్మీకి చెప్పినప్పుడు నేను అప్పుడప్పుడు ల్యాగ్ చేస్తాను అనమాట. నేను చాలా బద్దకిష్ట ఇంట్లోంచి బయటకు రావాలంటే. ఆడిషన్ ఉందమ్మా వెళ్తానులే కాసేపు, నాకంటే అలాంటివేంటి, అలా అనుకో, ఛాన్సెస్ పోతే మళ్ళీ వస్తాయా, బాగా రెడీ అవ్వు, అందంగా రెడీ అవ్వు, మంచి డ్రెస్ వేసుకో, నువ్వు ఎందులో బాగుంటావో ఆ డ్రెస్ వేసుకో, మంచిగా రెడీ అవ్వు,
నీట్గా వెళ్ళు, బాగా మాట్లాడు అంటే ఇన్ని చెప్తుంది అనమాట మమ్మీ వెళ్ళేటప్పుడు. ఉమ్. నేను వెళ్ళకపోయినా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది అమ్మ. ఓకే. అంటే ఇప్పుడు ఆంటీకి ఉన్న ఎక్స్పీరియన్స్ తో సినిమాకి సంబంధించి డైలాగ్స్ కానీ లేదంటే సీన్స్ కానీ ఏమైనా డిస్కషన్ చేస్తారా ఆడిషన్స్ కి? ఆడిషన్స్ అంటే అమ్మకి చెప్పడం గురించా? అంటే ఇప్పుడు రేపు ఆడిషన్ ఉందనుకోండి, వాళ్ళు ఏమడుగుతారో తెలియదు, అవును, ఓన్ గా చేయండి అని చెప్పని అంటారు. దానికి మనం ఓన్ గా ప్రిపేర్ అవ్వాలి. సో అట్లా మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీ మమ్మీ? అంత యాక్టింగ్ గురించి ఇవ్వదు కానీ బాగా చెయ్యి, సిగ్గుపడకు అంటే మెయిన్ నాకు జనాలు ఎక్కువ ఉన్నా, నాకు జనాలు ఎక్కువ మంది ఉంటే అక్కడ నేను ఉండలేను అనమాట. ఒక రకమైన ఫోబియా, అంటే ఇంట్రోవర్ట్ టైప్ బేసిక్ గా. కెమెరా అన్నా కూడా నాకు చాలా భయం, కానీ వచ్చి నేను ఈ ఫీల్డ్ లోనే పడ్డాను. ఫస్ట్ టైం నాకు ఇప్పటికే గుర్తు, అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా 2 years బ్యాక్ ఒక మూవీలో చేశానని చెప్పి, అది నేను ఫస్ట్ టైం కెమెరాని ఎక్స్పీరియన్స్ చేయడం, ఫస్ట్ టైం నా లైఫ్ లో. చాలా పానిక్ అయ్యాను అనమాట. ఒక హాఫ్ డే పానిక్ అవుతూనే ఉన్నా. బట్ సూపర్ రాజా గారు వచ్చి కొంచెం ధైర్యం చెప్పి ఏమీ కాదు, ఆయన అలా మాట్లాడుతూనే ఉంటారు. నేనేమో కంప్లీట్ ఆపోజిట్. ఆయన లిటరల్లీ 1 week మా ఇంటికి ఆయనే వచ్చి నాకు డైలాగ్స్ ప్రిపేర్ చేయించి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే, నా మెయిన్ నా రోల్ కలామ తల్లి రోల్, మదర్ ఆఫ్ మూవీస్. అది చాలా కష్టమైన క్యారెక్టర్ అనమాట. మీరు రేపు చూసినా కూడా అర్థమవుతుందో లేదు తెలియదు, చేసేటప్పుడు చాలా కష్టమైన క్యారెక్టర్. కళ్ళు రెప్ప ముయ్యకూడదు డైలాగ్స్ అయ్యేంత వరకు. ఆ క్యారెక్టర్ ఉన్న ప్లేస్ లోనే అలా ఉండాలి. హెవీ జ్యువెలరీ, 10 kgs కిరీటం నెత్తి మీద, కదలకుండా ఉండాలి, కళ్ళు బ్లింక్ అవ్వకూడదు, ఎక్కువ నవ్వకూడదు, చిన్న స్మైల్ ఉండాలి. అలాగే ఎలా ఉన్నా ఒక రోబో ఎలా ఉంటది అలాగే డైలాగ్స్ కంటిన్యూస్, పెద్ద పెద్ద సంస్కృతంలో డైలాగ్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా కష్టం అనిపించింది. బట్ అది అయిన తర్వాత చాలా వరకు నాకు రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే అమ్మ ఇంత కష్టమైంది చేసాము, ఇంక తర్వాత కొంచెం పర్వాలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ రోజుతో నాకు కొంచెం కెమెరా ఫియర్ తగ్గింది. సో ఇప్పటికీ అమ్మ అదే చెప్తుంది, ఎక్కువ భయపడకు, ఏమీ కాదు, నువ్వు ఆ పాత్రలో లీనమైపో, నువ్వు దీపులా ఉండకు, ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి చెయ్యి, అస్సలు భయపడకు అని అలాంటి జాగ్రత్తలు చెప్తుంది. ఓకే. అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని చెప్పని అనుకుంటున్నారు మీరు? అంటే మీరు పర్సనల్ గా నాకు ఈ సినిమా మనం చూసినప్పుడు ఆ క్యారెక్టర్ మనం చేస్తే బాగుంటది కదా అని చెప్పి. అరుంధతి, ఎవరు అడిగినా ఇదే చెప్తా, అరుంధతి. నా ఫేవరెట్ యాక్ట్రెస్ కూడా అనుష్క గారు, అండ్ ఫిలిం నాకు అరుంధతి చాలా ఇష్టం. అంటే నాకు పర్ఫెక్ట్ లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఈ రోజులో రావట్లేదు, కానీ ఏదన్నా ఒక మంచి లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేయాలి, చేసినా అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలి అనేది డ్రీమ్ రోల్ అరుంధతి. అంటే హారర్ అని నేను అనట్లేదు, ఆ క్యారెక్టర్ కొన్ని ఇంపార్టెన్స్ గానీ, ఆ పవర్ఫుల్నెస్ గానీ, అలాంటి క్యారెక్టర్స్ చేయాలన్నది ఇంట్రెస్ట్. ఓకే. అంటే అరుంధతి అంటే మన అనుష్క గారి సినిమాలన్నీ చూసే ఉంటారు అయితే? చాలా ఇష్టం నాకు అనుష్క గారు అంటే. ఒక డైలాగ్ చెప్పండి. నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా, వెంటనే గుర్తొచ్చింది. పచ్చిపత్తులు చూసినప్పుడు చెప్పాలి, నన్ను కాదు. అయ్యో, డైలాగ్ చెప్పమన్నారు, ఎలాగో అనలేదు, వద్దు. నిజంగా నా కళ్ళు కూడా కొంచెం ఆమెలాగా ఉంటాయి, నేను అలా చేస్తే కదా. ఈ మిర్చిలో ఉంటాయి కదండి డైలాగులు, అందులో ఇంకా బాగుంటాయి. తింటావా చదువుని? అవును. ఇంకేమన్నా ఉన్నాయా అంటే తర్వాత ఆ డైలాగ్ ఏంటి స్టార్టింగ్ నుంచి గుర్తురాదు. సత్యరాజేష్ గారితో బాగుంటది కాంబినేషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.